వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా వ్లాగ్స్. చూడండి ఈరోజు మా ప్లేట్ ఎంత కలకలగా ఉంది, టెంప్టింగ్గా ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. ఇక్కడైతే ఈరోజు మీకు చూపించబోయే రెసిపీస్ ఆలూ ఫ్రై, టమాటా పప్పు అండ్ ఇవి మజ్జిగ మిరపకాయలు ఉంటాయి కదా, అలాగే మజ్జిగ బుడంకాయలు అన్నమాట. దాన్ని అనాపకాయలు కూడా అంటారు. సారీ అండి, అనాపకాయలు కాదంట, పరమకాయలు అంట. ఏంటో ఆ పేర్లు నాకు తెలియదు, బుడంకాయనే తెలుసు. అంటే మేము రాయలసీమలో బుడంకాయలు అంటాం. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా టేస్టీగా, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మీకోసం ఈ రెసిపీ క్విక్గా, ఫాస్ట్గా, ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఆలు ఇట్లా అన్ని ఈవెన్ సైజులో, అంటే సేమ్ సైజులో కట్ చేసుకోండి. తర్వాత తిరువాత కన్నా కొంచెం ఎక్కువే అనమాట. ఆయిల్ తీసుకొని దాంట్లో తిరువాత గింజలు, మిరపకాయలు, కాకరకాయలు అంటున్నాను, సారీ, ఉట్టి మిరపకాయలు కూడా వేసుకోండి మీరు తిరువాతలో. తర్వాత ఇవేమో బుడంకాయలు అని చెప్పా కదా, ఆల్మోస్ట్ మనం మజ్జిగ మిరపకాయలు ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలి, కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఆ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది, ఒకసారి వెళ్ళి తప్పకుండా చూడండి. ఇదేమో పప్పుకి తిరువాత అనమాట. వేసి పెట్టేసాము, ఇంకా కుక్కర్ దిగగానే వేయడానికి. ఆలు బాగా తొక్కంతా తీసేయండి పైన ఉన్నది. తర్వాత నీట్గా వాటర్లో కడిగి ఇలా ఆయిల్ నేను చెప్పినట్లు ఆయిల్లో వేసేసుకోండి. ఇంకా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగంటకుండా, మాడిపోకుండా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తేనే చాలా బాగుంటుంది. ఎందుకు అంటే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అలా ఉంటుందన్నమాట. అందుకని చూడండి, ఇప్పుడు ఈ కలర్లో వచ్చిన తర్వాత ఆయిల్ అంతా ఒక కప్లో తీసేసుకోండి. ఎందుకంటే ఆ ఎక్సెస్ ఆయిల్ ఉంటే అసలు టేస్ట్ అంతా పోతుంది. ఇదే అన్నమాట టిప్. చాలామంది ఆయిల్ని అలాగే ఉంచేసి ఇంకా దాంట్లోనే కారం వేసేస్తారు. అలా వేస్తే బాగోదు. ఇలా చేశారనుకోండి ఫ్రై బాగా క్రిస్పీగా అనిపిస్తుంది అనమాట, ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది. ఆలు పడిపోయింది కదా కప్పులో, మళ్ళీ అవి తీసి దాంట్లోకి వేసేసుకుందాం. ఈరోజు సండే కదండి, ఆఫ్టర్నూన్ ఇలా చేసుకున్నాము. ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళైతే నాన్ వెజ్ చేసుకుంటారు, కానీ మేమైతే మాకు ఇవే స్పెషల్స్. ఎక్సెస్ ఆయిల్ తీసేయడం వల్ల మనకు ఆయిల్ ఎక్కువ తిన్నట్టు కూడా అనిపించదు. తర్వాత ఇదైతే ఎల్లిపాయ కారం అనమాట. ఆయిల్ అంతా తీసేసిన తర్వాత కొద్దిసేపు స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకు అంటే మళ్ళీ కారం వేసినప్పుడు ఘాట్ వచ్చేస్తుంది, ఇంకా మాడిపోతుంది కారం కూడా. సో ఒక 10 నిమిషాలు ఆపేయండి. కారం వేసిన తర్వాత ఇదేమో వెల్లుల్లి కారం అనమాట. వెల్లుల్లి, ఉప్పు, కారం, జీలకర్ర అంతా మిక్సీ పట్టుకోండి. అండ్ ఆల్సో కొబ్బరి కూడా మీ టేస్ట్కి తగినట్టు వేసేసుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి ఇప్పుడు మళ్ళీ ముట్టించండి స్టవ్. ఇప్పుడు కలుపుతూ ఉండండి. ఇదేమో సౌండ్ వస్తుంది బాగా క్రిస్పీగా ఉన్నందుకు. మీలో ఎంతమందికి ఆలూ ఫ్రై, పెరుగన్నం కాంబినేషన్ ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం అండి. ఇప్పుడు చిన్నప్పుడైతే స్కూల్ నుంచి రాగానే ఈవినింగ్ తినేదాన్ని అనమాట. ఆలూ ఫ్రై, పెరుగన్నం తింటే ఇంకా దాని ముందు ఏవి పని చేయవు, ఏ రెసిపీ కూడా. ఇప్పుడు పసుపు కూడా యాడ్ చేసుకుందామండి. పసుపు కొద్దిగా ఎక్కువ వేయడానికే ప్రిఫర్ చేయండి, మరి తక్కువ కాకుండా, హెల్త్కి మంచిది. ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. ఆలు తరిగిన తర్వాత ఒకసారి కడగడం మర్చిపోకండి వాటర్లో. ఇంకా క్లిప్స్ ఏం తీయలేదు, నెససరీ అనిపించలేదు, అందుకే ఇంకా తీయలేదు.
డైరెక్ట్గా ఇంకా ఆయిల్లో వేసినప్పటి నుంచి తీసానమాట వీడియో అయితే. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. పసుపు వేయగానే ఇంకా కలర్ఫుల్గా అనిపించింది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా అన్ని వంటల్లో టర్మరిక్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. మేమైతే పొంగల్లో కానీ కర్రీస్లో కానీ అన్నింట్లో ఆల్మోస్ట్ వాడతాము పసుపు, బికాస్ చాలా హెల్దీ టర్మరిక్. ఇంకా పులగం వాటిలో కూడా వేసుకుంటాము. సో ఎక్కడెక్కడ అవసరం ఉందో ఆల్మోస్ట్ అన్ని చోట్ల యూజ్ చేయండి, స్కిప్ చేయకుండా. మీకు ఇలాంటి ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కారం కొద్దిగా పడుతుంది అనిపించింది, సో వేస్తున్నాము. మా ఇంట్లో ఈరోజు కొత్తిమీర కరివేపాకు అవైలబుల్ లేదు, సో వేయలేదు. మీరు తప్పకుండా వేసుకోండి, లాస్ట్లో ఫ్లేవర్ యాడ్ అవుతుంది. ఈ కారం కలర్ అలా ఉంటుంది కానీ రెడ్గా ఎక్కువ, కానీ అది మరింత స్పైసీగా ఉండదు. మళ్ళీ అంత కారం వేసారు ఎందుకని అనుకోకండి, బికాస్ మనం కొబ్బరి కూడా యాడ్ చేసాం కదా మిక్సీ పట్టేటప్పుడు, అందుకే అది ఎక్కువ కారం అనిపించదు, అలా కనిపిస్తుంది అంతే. మీరు కావాలంటే ఇంకొద్దిగా కొబ్బరి యాడ్ చేసుకోవచ్చు, కొబ్బరి పొడి. మేమైతే ఆల్రెడీ మిక్సీలో వేసేసాం కాబట్టి ఇంకా యాడ్ చేయట్లేదు. నార్మల్గా ఇలా మిక్సీ పట్టకుండా మీరు ఉప్పు, కారం, కొబ్బరి పొడి డైరెక్ట్గా వేసేసి వెల్లుల్లి దంచి వేసుకున్న ఇదే టేస్ట్ వస్తుంది. కానీ ఇది ఇంకా టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఫ్లేవర్, సో అందుకే ఇలా చేసుకోండి, టేస్టీగా అనిపిస్తుంది. చూడండి చాలా కలర్ఫుల్గా ఉంది కదా. ఎక్సెస్ ఆయిల్ తీయడం మాత్రం మర్చిపోకండి. చాలామంది ఆయిల్లో అలాగే వేసేస్తూ ఉంటారు ఉప్పు, కారం అవి. అలా తినడం కరెక్ట్ కాదు, అండ్ టేస్ట్ కూడా పోతుంది మొత్తం ఆయిల్లోకే. ఇంకా ముక్కలకి ఏం పట్టుకోదు, ఆలు ముక్కలకి. లాస్ట్లో ఇంకోసారి అంటే ఇది సిమ్లో పెట్టండి కొంచెం, లేకపోతే కారం మళ్ళీ మాడిపోతుంది. సో ఇప్పుడు లాస్ట్లో ఇంకోసారి కలిపేస్తున్నాను. చాలా బాగా వచ్చిందండి ఆలు ఫ్రై అయితే ఈరోజు. నేనైతే నిన్న మూవీ సజెషన్స్ వీడియో పెట్టాను కదా, ఎంతమంది చూసారు, ఎంతమంది లైక్ చేశారు. మీకు ఆ మూవీ ఒకవేళ నేను సజెస్ట్ చేసింది చూసినట్టయితే, లైక్ లాస్ట్ వీక్ పెట్టింది, ఈ వీక్ పెట్టింది మీరు చూసినట్టయితే తప్పకుండా కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఈ పొడి కూడా యాడ్ చేస్తున్నా, లైక్ అది ఇంకా ఇది వేస్తే బాగా ముక్కలకి పట్టుకుంటుంది ఈ పొడి వేస్తే. ఇంకా లైక్ కారం కూడా తగ్గుతుంది, పిల్లలు తినడానికి ఈజీగా ఉంటుంది. ఇదేం పొడి అంటే పుట్నాలు ఉంటాయి కదా, పుట్నాలు, కొద్దిగా ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర అన్నీ కలిపి మిక్సీ పట్టుకోండి. అంటే ఇది మా ఇంట్లో ఎప్పుడు రెడీగా ఉంటుంది. సో ఇది లాస్ట్లో కొద్దిగా యాడ్ చేస్తున్నా, టేస్ట్ బాగుంటుంది అండ్ లైక్ మరీ ఎక్కువ కారం అనిపించకుండా ఉంటుందన్నమాట. ఇది సీక్రెట్ ఇంగ్రీడియంట్, ఇంకా ఫ్లేవర్ కూడా డిఫరెంట్గా అనిపిస్తుంది మీకు. తప్పకుండా ట్రై చేయండి. ఈ పొడి యాడ్ చేస్తే మీకు ఎలా అనిపించింది టేస్ట్ అని కూడా తప్పకుండా కామెంట్ చేయండి. ఇది వేసిన తర్వాత కూడా సిమ్లో పెట్టుకునే కలపండి, లేకపోతే మాడిపోతుంది కారం కలిపేలోపే, ఇంకా అడుగు అంటూ వేస్తుంది. మొత్తం ఘాట్ వచ్చేసి ఇల్లంతా పొగ వచ్చేస్తుంది. సో చూసి చేసుకోవడం బెటర్. చాలా అంటే చాలా టేస్టీ అండి ఆలూ ఫ్రై అయితే. ఈ పద్ధతిలో చేస్తే పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా అండ్ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. బికాజ్ నార్మల్గా కొంతమంది చేస్తే గట్టిగా ఉండేసి చిప్స్లా అయిపోతాయి కదా, అలా కాకుండా పైన గట్టిగా లోపల స్మూత్గా సాఫ్ట్గా ఉంటేనే ఫ్రై అనేది బాగా కుదిరినట్టు, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అలా చేస్తే.
చూడండి ఎంత బాగా వచ్చిందో, టేస్టీ అండ్ కలర్ఫుల్ ఆలూ ఫ్రై. ఇంకా సైమల్టేనియస్గా కుక్కర్ విజిల్ పోతుందన్నమాట, స్టీమ్ ఇప్పుడు పక్కన. అంతలోపు ఈ ఫ్రై చేసేసాము. మేము ఎప్పుడూ అంతే అండి, ముందే చేసి పెట్టాము. కుక్కర్ పెడతాం కదా, ఇంకా ఈ గ్యాప్లో విజిల్స్ వచ్చి కుక్కర్ దిగేలోపు కర్రీ చేసేసుకుంటాం అన్నమాట. ఇంకా కుక్కర్ దిగిన తర్వాత పప్పు చేసేస్తాము. సో టైం సేవ్ అవుతుంది. ఇంకా మనం ఎక్కువ టైం కూడా స్పెండ్ చేయక్కర్లేదు వంట మీద. అలా ఒకటేసారి 2-3 రెసిపీస్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం సేవ్ అవుతుంది అండ్ మీరు ఎక్కువసేపు కిచెన్లో ఉండాల్సిన అవసరం లేదు. చూడండి, కుక్కర్ అయితే దిగిపోయింది, స్టీమ్ పోయిందనమాట. నార్మల్గా మాకైతే ఆ కరెంట్ కుక్కర్లు వాడడం నచ్చదండి, ఇలాంటి కుక్కరే నచ్చుతుంది. మీరు కూడా అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి కరెంట్ కుక్కర్స్, ఎలక్ట్రిక్ కుక్కర్స్. ఎలక్ట్రిక్ ప్రోడక్ట్స్ వాడడం చాలా వరకు తగ్గిస్తే చాలా మంచిది. ఈ మధ్య అయితే కొద్దిమంది ఏం చేస్తున్నారంటే, ఇంకా పిల్లలకి ఉయ్యాల ఉంటుంది కదా, అది కూడా ఎలక్ట్రిక్దండి, అది కూడా ఎలక్ట్రిక్ది వాడుతున్నారనమాట. ఇంత వండర్ అసలు. నేను ఫస్ట్ చూసి షాక్ అయ్యా, ఇది కూడా ఎలక్ట్రిక్ది వాడుతున్నారు. అలాంటప్పుడు ఇంకా ఎందుకు పిల్లల్ని కంటారో నాకైతే తెలీదు. అవన్నీ హెల్దీ కాదు. అలా దాంట్లో వైబ్రేషన్స్ కానీ ఆ నేచర్ ఏదైతే ఉందో, ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్స్ యూజ్ చేయడం అసలు హెల్త్కి మంచిది కాదు. ఓకే, ఫోన్ని మనం అవాయిడ్ చేయలేము మోస్ట్లీ, కానీ అట్లీస్ట్ వేరే గ్యాడ్జెట్స్ కానీ వేరే ఏవైతే ఉన్నాయో అవైనా వాడడం తగ్గిస్తే చాలా బెటర్. ఇది మాత్రం చాలా రాంగ్ అండి. ఎలక్ట్రిక్ ఉయ్యాల వాడడం అసలు కరెక్ట్ కాదు. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, డైవర్ట్ అవ్వకుండా. నో డైవర్షన్. ఓకే, ఇప్పుడైతే పప్పు అనమాట. మేమైతే ఒక పప్పు తూర్దాల్ ఉంటుంది కదా, తూర్దాల్లో 2 టమాటా ముక్కలు అండ్ చిన్న ఆనియన్ ముక్క వేసేసాను అనమాట. ఇంకా అది కుక్కర్లో పెట్టేసాను. ఇప్పుడు కుక్కర్ దిగింది కదా, పక్కకు తీసుకున్నాను. మీ టేస్ట్కి తగినట్టు మీరు కూడా చేసుకోవచ్చు. పచ్చిమిర్చి కావాలనుకుంటే దాంట్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఒట్టి కారం అంటే ఎండుమిరపకాయల కారంతో చేద్దామని అనుకుంటున్నా పప్పు. సో అందుకని నేను ఇంకా మిరపకాయలు వేయలేదు ఈరోజు. మీరు పచ్చిమిర్చి కారం పప్పు చేసుకుందాం అనుకుంటే ఫస్టే మిరపకాయలు కూడా ఇందులో వేసి పెట్టేసుకోండి. ఈజీ ప్రాసెస్ ఇలా చేసుకుంటే. అండ్ ఈ చిన్న సైజు మర్చిపోయా, టామరిండ్ చింతపండు, ఈ సైజ్ చింతపండు వేసేయండి. మేము తీసుకున్న క్వాంటిటీ ఒక స్మాల్ కప్ మెజర్మెంట్ ఉంది మా ఇంట్లో, ఆ కప్తోనే అంటే బాయలకి ఆ మెజర్మెంట్ యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడైతే రాళ్ళ ఉప్పు వేస్తున్నాను అండ్ కారం. చేతితో వేసుకుంటేనే మాకు ఆ టేస్ట్ ఎంత పడుతుందని తెలుస్తుంది. సో స్పూన్ యూజ్ చేయలేదు అందుకే. ఓకే, ఇప్పుడైతే బాగా కలిపేసి ఇంకా మళ్ళీ మనం పెనం మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. పొయ్యి మీద పెట్టేసుకుంటే అయిపోతుంది. చూడండి, తిరువాత ఆల్రెడీ చేసి పెట్టేసాం కదా. ఇప్పుడు పప్పు అయిపోగానే తిరువాత అందులో వేసేద్దాం. నార్మల్గా మేము పప్పు అయిపోయాక ఈ తిరువాత సైమల్టేనియస్గా చేసి వేస్తాము. ఫ్లేవర్ బాగా పట్టుకుంటుంది పప్పుకి. కానీ ఈరోజు ఇంకా టైం అయిపోతుంది, ముందే చేసి పెట్టేశాము. ఇంకా స్టీమ్ పోయేలోపు కుక్కర్ది ముందే తిరువాత చేసేసి పెట్టేశాము. ఇలా పొయ్యి ముట్టిగానే ఒకసారి అంతా కలిపేసి మూత మూసి పెట్టేయండి. చూడండి, బాగా ఉడుకుతుంది పప్పు. ఈరోజు ఆలూ ఫ్రై, మజ్జిగ బుడంకాయలు, పప్పు అండ్ వేడి వేడి అన్నం, కరివేపాకు అయిపోయింది అనుకున్నాం, దొరికింది మళ్ళీ వేసాము. చూడండి, బాగా ఉడుకుతుంది, సువాసన అంతా ఇల్లంతా వస్తుంది. ఓకే, ఇప్పుడైతే మూత పెట్టేసి ఉడికే వరకు కొద్దిసేపు మూత మూసి పెట్టేద్దాము. ఓకే, ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు ఎనుపుతున్నాం పప్పుని.
బాగా మెత్తగా ఎనుపుకోండి పప్పు. ఇదేమో బుడ్డల పొడి అనమాట, లైక్ పల్లి పొడి. మీరు అలా ఒకటి పెట్టుకున్నారనుకోండి, మీకు ఏ కర్రీ లేకపోయినా దాంతో తినేయచ్చు. పప్పు ఆ పొడి వేసుకొని తిన్నారనుకోండి చాలా బాగుంటుంది, నూనె కొద్దిగా వేసుకొని అన్నంలో. ఓకే, ఇప్పుడైతే అన్నము, మజ్జిగ వడియాలు పెట్టేసుకున్నాము, మజ్జిగ బుడంకాయలు. ఇప్పుడు ఆలు ఫ్రై వేసుకుంటున్నా అండ్ పప్పు. మీరు తిరువాతలో ఎల్లిపాయలు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి, చాలా టేస్టీగా ఉంటుంది ఎల్లిపాయలు వేసుకుంటే. తప్పకుండా ట్రై చేయండి. ఓకే, చూడండి ఎంత టేస్టీగా ఉందో, చాలా టెంప్టింగ్గా ఉంది కదా. ఇప్పుడైతే గీ కూడా యాడ్ చేస్తున్నాను అన్నంలో. చూడండి, గీ కూడా యాడ్ చేసేసాను. ఆలు ఫ్రైకి గీ కాంబినేషన్ చాలా బాగుంటుంది, పప్పు ఆలు ఫ్రై నెయ్యి వేసుకొని తింటే. వేడి వేడిగా ఉంది అన్నము, పొగలు పోతుంది. ఇప్పుడైతే మీకు ఒక ముద్ద కలిపి చూపిస్తాను, టేస్ట్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. చూడండి, కలర్ చాలా బాగుంది కదా. ఇప్పుడు తింటున్నా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.